సంగీతం, ముఖ్యంగా బీజిఎం, సినిమాకి పెద్ద ప్లస్ అంటున్నారు. నికేత్ బొమ్మిరెడ్డి సినిమాటోగ్రఫీ, విజువల్స్ బాగున్నాయని, ప్రొడక్షన్ వాల్యూస్ కూడా టాప్ నాచ్ అని ప్రశంసలొస్తున్నాయి. ఓ, ఇంకా ధనుష్ ఒక పాట పాడారని కూడా విన్నాను. అవునవును, అది కూడా ఒక స్పెషల్ అట్రాక్షన్. సినిమా మూడ్కి తగ్గట్టు ఉంటుందట ఆ పాట. అంతా బానే ఉంది కానీ సెకండ్ హాఫ్ లో కొంచెం స్లో పేస్ ఉందని, కొన్ని లాగ్స్ ఉన్నాయని కూడా చిన్న టాక్ వినిపిస్తుంది. దాని గురించి ఏమైనా తెలిసిందా? ఆ కొంచెం లాగ్స్ ఉన్నాయనే మాటైతే వినిపించిందిలేండి. సెకండ్ హాఫ్ స్టార్టింగ్ లో కొంచెం నెమ్మదిగా సాగుతోందని, అయితే ఆ లోటుని క్లైమాక్స్ సరిచేస్తుందని అంటున్నారు. చివరి 15-20 నిమిషాల డ్రామా అసలు సినిమాని వేరే స్థాయికి తీసుకెళ్తుందట. ఆ ఎమోషనల్ పీక్ అదిరిపోతోందని సెన్సార్ రిపోర్ట్స్ చెప్తున్నాయి. ఓకే, అంటే ఆ చివరి ఘట్టం చాలా పవర్ఫుల్ గా ఉంటుందన్నమాట. అవును, ఆ క్లైమాక్స్ తో ఆ చిన్న చిన్న లాగ్స్ అన్ని మర్చిపోతారట. కథ కూడా ఆసక్తికరంగా, ఒక బిచ్చగాడు, ఒక కోటీశ్వరుడు, ఒక మిడిల్ క్లాస్ వ్యక్తి, ఆశ కోల్పోయిన ఒక అమ్మాయి, ఈ నలుగురు చుట్టూ తిరుగుతోందని తెలుస్తోంది. ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్ లా ఉంది మొత్తం మీద చూస్తే. ప్రీమియర్ షోల నుండి వస్తున్న రెస్పాన్స్, సోషల్ మీడియాలో కనిపిస్తున్న వైబ్ చాలా పాజిటివ్ గా ఉంది. అవునండి, చాలా పాజిటివ్ బజ్ ఉంది. ముఖ్యంగా ధనుష్ నటన, శేఖర్ కమ్ముల టేకింగ్, ఈ రెండిటి గురించే ఎక్కువగా మాట్లాడుకుంటున్నారు. సో ఓవరాల్ గా ప్లస్లు మైనస్లు చెప్పాలంటే క్లుప్తంగా చెప్పాలంటే ప్లస్ పాయింట్స్: ధనుష్ అసాధారణ నటన, శేఖర్ కమ్ముల మార్క్ డైరెక్షన్, పవర్ఫుల్ క్లైమాక్స్, మంచి టెక్నికల్ అంశాలు. నెగటివ్స్ గా అనిపించేవి కొంచెం ఎక్కువ నిడివి, సెకండ్ హాఫ్ లో అక్కడక్కడ చిన్నపాటి లాగ్స్. అర్థమైంది. అయితే శేఖర్ కమల సినిమాలో ఎప్పుడూ ఒక సోషల్ యాంగిల్, హ్యూమన్ ఎమోషన్స్ బలంగా ఉంటాయి కదా. అవును, అది ఆయన బలం. మరి ఈ సినిమాలో ఒక బిచ్చగాడిని, ఒక కోటీశ్వరుడిని ఒకే కథలో చూపిస్తూ ఆయన సమాజానికి ఏం చెప్పాలనుకుంటున్నారో ఆ లోతైన కోణం ఏమై ఉంటుందో ఆలోచించాలి మనం సినిమా చూశాక. కరెక్ట్, అది తెరపై చూస్తేనే పూర్తిగా అర్థమవుతుంది.